ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 52 అడుగులు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరింతగా నీటి మట్టం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఇక అందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఊగిసలాడుతూ ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి 52 అడుగులకు నీటి మట్టం చేరడం జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తాలిపేరుకు వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా తాలిపేరుకు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు వరద నీటిని మొత్తానికి. ప్రతి గంటకు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరికి భారీగా వరద అనేది పెరుగుతూ ఉంది. ప్రస్తుతం చూస్తే 43 అడుగుల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే 48 అడుగుల తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి గోదావరి నీటి మట్టం వచ్చేసి 52 అడుగులకు చేరింది. 53 అడుగులకు చేరిన తర్వాత మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చూస్తే లోతట్టు ప్రాంతాలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి గత 10 రోజుల నుంచి అధికారులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వాళ్లకు గత వారం రోజుల క్రితం మూడో ప్రమాద హెచ్చరిక చేరుతుందని చెప్పేసి భావించిన అధికారులకు మూడో ప్రమాద హెచ్చరిక రాకముందే గోదావరి నీటి మట్టం అనేది క్రమంగా తగ్గింది. దాంతో మళ్ళీ కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటంతో స్థానికంగా అనేక చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా వాళ్ళని చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూస్తే భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం అనేది ఎక్కడ కూడా కురవటం లేదు. దాని కారణంగా కొంత వరద అనేది తగ్గినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే ముండికుంట భద్రాచలం రహదారిపై గోదావరి నీరు చేరింది. అయితే దాంతో అక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం భద్రాచలం చుట్టుపక్కల ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోయి ఉంది. అయితే రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణకు కనెక్షన్స్ కట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాలిపేరుకు 20 గేట్లను ఎత్తిన తర్వాత 56,194 క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం భద్రాచలం పట్టణంలో సరిహద్దులో ఉన్న ఏఎంసీ కాలనీలోకి బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. అయితే ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిస్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలనీలోకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో దాదాపుగా 30 ఇళ్లు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వర్షాలు అక్కడ ఎడతెరిపి లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అక్కడ అధికారులు సూచించడం జరిగింది. సింగరేణి ప్రాంతం ఏరియాలో దాదాపు 34 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. దాంతో ఉపరితల గనులలో వరద నీరు చేరడంతో 21,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడింది. ఓబిలో 2,24,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో వర్షం ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 20,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు చేరుతూ ఉంది. అయితే డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 402.70 అడుగులు ఉంది. అయితే ఇన్ఫ్లో వచ్చేసి 4,000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో శూన్యంగా ఉంది. అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సన్న తుంపర్ల జల్లులాగా కురుస్తూ ఉంది. దాని కారణంగా ఎక్కువ భారీ వర్షం అనేది ఎక్కడ నమోదు కాకపోయినా కానీ గోదావరికి క్రమంగా వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపుగా ఉదయం నుంచి తాలిపేరుకు 11 గేట్లు 12 గేట్లు ఈ విధంగా 20 గేట్ల చొప్పున గంటకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వరద ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో గేట్లను ఎత్తుతూ ఉన్నారు. దాని కారణంగానే వరద పోటెత్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. అక్కడ సుభాష్ నగర్, అశోక్ నగర్ కాలనీ, అదేవిధంగా కొత్త కాలనీ, ప్రతి ఒక్క కాలనీలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, కరకట్ట పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజల్ని పదే సూచిస్తూ ఉన్నారు. అదే గత 15 రోజుల నుంచి భద్రాచలం పట్టణం అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా
నీట మునిగిపోయాయి. దాని కారణంగానే అక్కడ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో గంట అయిన తర్వాత మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ సహాయక బృందాలతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా గజ ఈతగాళ్లు అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అనేక చోట్ల ఏదైతే మొన్నటి వరకు వరద వచ్చిందో ఆ వరద వచ్చిన ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మళ్ళీ గోదావరికి వరద పోటెత్తడంతో దాదాపుగా 53 అడుగులకు చేరిన తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇంకా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం 52 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం కొనసాగుతూ ఉంది. ఇది మొత్తంగా భద్రాచలం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.